హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను ముగ్గుపిండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నారా అయితే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ నేను ముగ్గుపిండిని ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఇంట్లో ఉన్న 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ, అలాగే వరిపిండి. బొంబాయి రవ్వ బదులు మీరు ఇడ్లీ రవ్వ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను వరిపిండిని తీసుకుంటున్నాను. క్వాంటిటీ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్. మనకి వరిపిండి వచ్చి వైట్ కలర్ కోసం కాబట్టి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బొంబాయి రవ్వను వచ్చి నేను ఒక 4-5 స్పూన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే వరిపిండిని కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే మీరు ఇక్కడ బొంబాయి రవ్వ బదులు మీకు నచ్చితే కొంచెం ఇసుకను కూడా యాడ్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ బదులు వరిపిండి, ఇసుకను కూడా యాడ్ చేసుకొని మీరు ముగ్గుపిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇసుక వేసినామంటే వరిపిండిలో కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది తప్ప మిగతాదంతా సేమ్ మనకి ఇప్పుడు బొంబాయి రవ్వతో కానీ ఇడ్లీ రవ్వతో కానీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే వస్తుంది. అది కూడా నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ముగ్గుపిండిని కూడా. ఈ వీడియో మీ అందరికి యూజ్ అయింది అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, చూస్తున్నారు కదా. నేను ఇక్కడ మీ ముందే టెస్ట్ చేస్తున్నాను. ముగ్గుపిండి ఎలా వస్తుందని వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి. నేను ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేసుకుంటాను. నా దగ్గర ముగ్గుపిండి అయిపోయినా లేదంటే ఇడ్లీ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ పురుగు పట్టినప్పుడు మనం ఎలాగో దాన్ని యూజ్ చేయం కదా. సో ఇలా రీయూజ్ చేసుకుంటూ ఉంటాను నేను. బొంబాయి రవ్వ మిగిలిపోయి వేస్ట్ అయ్యి పడేసే బదులు, అంటే పురుగు పట్టి పడేసే బదులు ఇలా మీరు వరిపిండితో ముగ్గుపిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మనము చాలా ఎక్కువ ముగ్గుపిండిని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటాం కదా, మనకి ఇంట్లో ముగ్గుపిండి అనేది కంపల్సరీ ఉండాలి కూడా. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. బొంబాయి రవ్వని వేస్ట్ చేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవడం అనేది మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా కానీ పురుగు పట్టిందని బొంబాయి రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ పడేసే బదులు ఇలా ట్రై చేయండి. మీకు ఇంట్లోనే ముగ్గుపిండిని తయారు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.